నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో హ్యాట్రిక్ విజయాలతో టీమిండియా సూపర్ 8 బెర్త్ను ఖరారు చేసుకుంది. పాకిస్తాన్తో గత ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ ఏ టాపర్గా నిలిచింది. సూపర్ 8లో టీమిండియా తలబడబోయే జట్లపై స్పష్టత వచ్చింది. ఈ టోర్నీకి ముందు ఐసీసీ సూపర్ 8 గ్రూప్ సీడింగ్ తీసింది. గ్రూప్ దశలో తలపడిన జట్లు మరోసారి సూపర్ 8లో తలపడకుండా ఈ సీడింగ్ తీశారు. భారత్తో పాటు ఇప్పటికే సూపర్ 8లో సాధించిన సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూప్లో ఉండనున్నాయి. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు అయితే సూపర్ 8 చేరుతుందో ఆ జట్టుకే భారత్ గ్రూప్లో చోటు దక్కనుంది. ఒకవేళ ఆస్ట్రేలియా కూడా అర్హత సాధిస్తే ఈ గ్రూప్ మరింత టఫ్గా మారనుంది. సూపర్ 8లో భారత్ 3 మ్యాచ్లు ఆడనుంది. ఫిబ్రవరి 22న సౌత్ ఆఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్ 26న జింబాబ్వే, ఆస్ట్రేలియా ఈ రెండు జట్లలో ఒక జట్టుతో తలపడుతుంది. మార్చి 1న వెస్టిండీస్తో ఆమీతుమీ తేల్చుకునే అవకాశం ఉంది. లీగ్ ఫార్మాట్ పూర్తయిన తర్వాత సూపర్ 8 గ్రూప్స్పై మరింత స్పష్టత రానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఉన్న 5 జట్లు లీగ్ దశలో తమ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. ఒక్కో జట్టు 4 లీగ్ మ్యాచ్లు ఆడనుంది. ఈ 4 మ్యాచ్లు ముగిసేసరికి ప్రతి గ్రూప్లో టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. ఈ 8 జట్లను మళ్ళీ 2 గ్రూప్స్గా విభజిస్తారు. ఇక్కడ మళ్ళీ ప్రతి జట్టు తమ గ్రూప్లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. అంటే ప్రతి టీం 3 మ్యాచ్లు ఆడుతుంది. ఈ 3 మ్యాచ్ల అనంతరం టాప్ 2లో నిలిచిన జట్లు 2 గ్రూప్స్ నుంచి సెమీస్కు చేరతాయి. సెమీస్లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి.